మేము ముందుగా మీరు పిలువంగానే వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ పేరు పేరున ధన్యవాదాలు. అడ్వాన్స్ బోనాల పండుగ శుభాకాంక్షలు. శనివారం నాడు జరిగినటువంటి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా, బీజేపీ నాకు ధర్నా చేసే సందర్భంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందు ఏం జరిగిందంటే 2020లో నేను ఎలక్ట్ అయినప్పుడు సప్తగిరి కాలనీ సంబంధించినటువంటి కాలనీ వాసులు, అప్పుడు మహిళలు ఉండే, అక్కడ అసోసియేషన్ సభ్యులుగా మహిళలు ఉండే, అందరు కలిసి ఉంటుండే, సంతోషం. అయితే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 710 గజాలు, ఆ ప్లాట్కు 3 రోజులు ఉంటాయి. ఆ ప్లాట్ కబ్జా గురైతే మా దృష్టి తీసుకొచ్చిన వెంబడే అట్టి 710 గజాలకు కంపౌండ్ వాల్ పెట్టడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడి, గౌరవ మినిస్టర్ గారితో మాట్లాడి, గౌరవ మేయర్ గారితో, డిప్యూటీ మేయర్ గారితో మాట్లాడి, మా తోటి కార్మికుల సహకారం తీసుకొని కబ్జా గురని చెప్పేసి 14 లక్షల రూపాయలు పెట్టి కంపౌండ్ వాల్ పెట్టడం జరిగింది. అట్లాగే అప్పుడున్నటువంటి సప్తరికాలకు సంబంధించినటువంటి కాలనీవాసులు అందరూ కూడా వినాయక పండుగ జరుపుకునేది, దుర్గామాత పండుగ జరుపుకునేది, మిగతా శ్రీరామ కళ్యాణం చేసుకునేది కంపౌండ్ వాళ్ళ లోపలనే తాత్కాలిక షెడ్లు వేసుకొని చేసుకునేది. తర్వాత ఏమైందంటే అసోసియేషన్ మారిన తర్వాత అందరు కలిసి పండుగ వాతావరణం తీసుకొచ్చి సంబంధించినటువంటి నరసింహరావు అనే వ్యక్తి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ యొక్క కాలనీలో పార్కు స్థలంలో వినాయకుడు నిలబెట్టుకోవడానికి షెడ్ నిర్మాణం విషయంలో మున్సిపల్ సంబంధిత అధికారులు, కమిషనర్ గారు అటు వినాయక షెడ్డును ఆపడం జరిగింది. ఆపడం అంటే కట్టొద్దు, ఇది రేపు డెవలప్మెంట్ విషయంలో కాలనీకి కానివ్వండి, మున్సిపల్ డెవలప్మెంట్ విషయం ఉంటాయి కాబట్టి నిర్మించొద్దు అనేది ఆపినప్పుడు, ఆ విషయం నా దృష్టికి కాలనీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఎమ్మడే తీసుకొని పోయి కమిషనర్ వాళ్ళతో మాట్లాడి సంబంధిత అసోసియేషన్ లెటర్ కూడా మీరు ఎప్పుడైతే యొక్క పార్కులను అభివృద్ధి చేస్తారో దాని ఎమ్మడే మీరు చెప్పిన ఎమ్మడే మేము తీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, నరసింహరావు అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు, వాళ్ళ ఒక బాడీ ఉన్నది, ఆ లెటర్ పై రాజించినటువంటి ఈ లెటర్ ఇది. ఎందుకంటే ఇది చేస్తూ ఉన్నప్పుడు లెటర్ ముందుకు పెట్టలేరు. ఏదో మందిరం గులగొట్టిర్రు, లేదో గుడి గులగొట్టిరు. మేము కూడా అందరం కూడా అందరం హిందువులమే ఉన్నాం. ఎవరు వేరే దేశాల నుంచి వచ్చిన ఎవరు లేరు, ఎవరు లేరు. దయచేసి కాలనీ వాసులు ముందుగా, ఎందుకంటే సప్తరి కాలనీ వాసులు అందరూ కూడా గ్రహించాలి, ఈ యొక్క వినాయకుని షెడ్యూల్ తీయబోయే ముందు కూడా మున్సిపల్ నుంచి మీరైతే లెటర్ రాసిచ్చిరో, ఆ లెటర్ రాసిచ్చింది ఎప్పుడంటే 20వ తారీఖు 8వ నెల 2022 రాసిచ్చిరు. మీరు ఎప్పుడైతే అది అభివృద్ధి చేస్తారో అప్పుడు తీసుకొని సిద్ధంగా రాసిచ్చిరు. ఆ విషయంలో మహిళా సోదరుల సభ్యులకు సంబంధించిన 20 డివిజన్ సంబంధించినటువంటి మహిళా సోదరు అందరూ కూడా డ్వాక్రా బిల్డింగ్ కావాలి, మా మహిళలకు అందరూ కూడా మీటింగ్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది, పక్కన షావో టెంపుల్ కూర్చుంటే కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నాడు అంటే, ఇవన్నీ ఇబ్బంది పడ్డ దృష్టి తీసుకొస్తే వాళ్ళని వెంబడే సంబంధిత మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాను, మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అధికారుల దృష్టి తీసుకెళ్ళాము. ఇక్కడనే ఇదే ఆఫీస్లో ఏది మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతే శంకుస్థాపన స్కూల్ చేస్తున్నామో ఆ టైంలో ఇక్కడ కూర్చోబెట్టి ఎంబడే 10 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకున్న మేడం గారు ఇచ్చిన శాంక్షన్ అడగగానే ఇచ్చింది. అందులో భాగంగానే ఆ యొక్క షెడ్ని తీయండి, ఎందుకంటే బిల్డింగ్ శాంక్షన్ అయింది. బిల్డింగ్ శాంక్షన్ అయినాక అందరూ కూడా కాళ్ళకే వాడుకుంటారు, పండుగలు చేసుకోవచ్చు, దావతులు చేసుకోవచ్చు. 710 గజాలు కాబట్టి ఇది సుమారుగా ఏముంటుంది, ఒక 100 గజాల లోపల కడతారు. అంటే మిగతా ఉంటే షెడ్ ఏంటంటే ఒక 150 గజాలు 200 లోపల ఇచ్చింది కదా, ఆ షెడ్ తాత్కాలికం కదా, అది ఇప్పి పక్కకు పెట్టుకొని మళ్ళీ మీకు బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పదే చెప్పడం జరిగింది, ఇన్లే వాళ్ళు.
ఇక దాన్ని రాజకీయం చేశారు. రాజకీయం చేసే టైం కాదు ఇది. ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచే ఓడుతుంది. మీకు కావాల్సింది ఏంది? కాలనీ అభివృద్ధి కావాలి, మీకు మౌలిక చదువు కల్పించాలని మీకు ఆలోచన చేయించుకోవాలి. సంబంధిత లోకల్ లీడర్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, మీకు ఎవ్వరు అంటే లెక్కలేరు. మీకు ఒక పార్టీ ముఖ్యమైతే ఆ కాలనీలో 5-10 కుటుంబాలే కాదు కదా, సుమారు 70-80 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలు అయ్యాలా, 350 కుటుంబ ప్లాట్లు ఉన్నాయి అలా. మీరు గుడికి గట్ట మేము వ్యతిరేకం కాదు, లేకుంటే మండపానికి వ్యతిరేకం కాదు. మీకు మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మీరు చదువుకున్న తర్వాత కొన్ని రోజులు పెండింగ్ లో పెట్టి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయి మళ్ళీ మీ అందరూ మీడియా విడ్రా చేసుకొని చెప్పారు. అదే ఎంపీ ఎలక్షన్ల కన్నా ఒక నెల 40 రోజుల ముందు సంబంధిత బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు మమ్మల్ని పిలిచిండు, కాలనీ వాసులను పిలిచిండు, మహిళలను పిలిచిండు, సంఘాలను పిలిచిండు, వాళ్ళని పిలిచిండు. కూర్చొని ఇట్లా వేదిక దగ్గర మాట్లాడుతున్న క్రమంలో సంబంధించిన నా తోటి కార్పొరేటరు, బీజేపీ కార్పొరేటర్ పోల్ లీడరు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, సంబంధిత దడిగ శంకర్ గారు ఉన్నారు. వాళ్ళే 10 మీద వచ్చారు అక్కడికి మేయర్తానికి. అందులో కూడా కూర్చొని వాళ్ళు కూడా కూర్చోరు. అయితే ఏంటంటే అక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే, మీకు బిల్డింగ్ శాంక్షన్ తీపించిన లెటర్ ఉన్నది, మీరు తీస్తాను లెటర్ ఉన్నది, మీరు ఆయన ఏంటంటే మీరే రిక్వెస్ట్ చేసి లెటర్ ఇచ్చిర్రు, అదే బాగా తీయమంటే ఏమన్నారంటే, వాళ్ళు తీయగానే విషయం వచ్చింది, పిలిపించింది, మాట్లాడినాం. అప్పుడు అక్కడ మాట్లాడింది మేయర్ గారి సందర్శన మాట్లాడింది ఏంటంటే, మీరు ఒక లెటర్ ఇవ్వమని చెప్పింది, ఒక లెటర్ మీ కాలనీ నుంచి ఇవ్వండి, ఇచ్చేదంటే తీసి పక్కకు పెట్టేసి ఏదైతే 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందో మహిళా బిల్డింగ్ తో పాటుగా మీరు వినాయకులు నిలబెట్టుకోవడానికి, సంబంధించినటువంటి దుర్గామాత నిలబెట్టుకోవడానికి, శివపాత్ర కార్యక్రమం చేయడానికి, మీ కాలనీ సంబంధం చేసుకోవడానికి మీకు ఒక వరండా కూడా కట్టిస్తాను, దాంతో భాగంగా మీద మీకు అసోసియేషన్ బిల్డింగ్ కట్టిస్తున్న మాట చెప్పింది వాస్తవం కాదా అనేది ఒకసారి కాలనీకి అయితే మీటింగ్ వచ్చేలా గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఎందుకంటే అందరం కూడా ఇందులో ఇది పార్టీ విషయం కాదు, ఇది ఈ కాలనీకి అభివృద్ధి సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ఇలా ఏమి మీకు నోటు ఇచ్చిన తర్వాత తీయకుంటే కదా మున్సిపల్ అధికారులు తీసిరు, బిల్డింగ్ కట్టి వద్దా, మహిళ అంటే మీకు గౌరవం లేదా, మహిళ అంటే మీకు ఎందుకు అంత చులకనా? కార్పొరేషన్ మొత్తంలో మా సప్తగిరి కాలనీ ఒకటే దొరికిందా మీకు మహిళా బిల్డింగ్ కట్టడానికి? రైట్. ఒక డివిజన్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఉదాహరణకి ఇలా మున్సిపల్ గ్రౌండ్ ఉందండి, నా ఒక డివిజన్ కట్టుకోలే కదా, నా డివిజన్లో కట్టిన ఒక గ్రంథాలయం ఉంది. ఇలా వివిధ ప్రాంతాల జిల్లాల నుంచి వచ్చి చదువుకుంటారు. ఇలా డివిజన్ సంబంధించినటువంటి మహిళలు మన కాలనీ మీ కాలనీ మన కాలనీ సంబంధించినటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు కోరుకుంటున్నాయి కదా నేను కట్టించి చెప్పింది. మీరు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు కదా, మీరు కూడా ఒక స్వాగతం పలికిరు కదా. దానికి సంబంధించినటువంటి ఫోటోలు చూడండి ఒకసారి. ఇగో డేట్ వచ్చేసి 23ల ఈ డేట్, ఇది శంకుస్థాపన. ఆ కార్యక్రమంలో గౌరవ సంబంధించినటువంటి కాలనీ వాసులు అందరూ కూడా, నరసింహరావు గారు అండి, మహిళా సోదరు డాక్టర్ అందరూ కూడా పాల్గొన్నారు. ఇలా అందరూ పాల్గొన్నారు. పదే వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఎలక్షన్ తర్వాత చేపిద్దామని చెప్పి మాటలు చెప్పడం జరిగింది. దానికి ఇబ్బంది పడే సంబంధిత అధికారులు కూడా మళ్ళీ ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చింది మహిళా సంఘాలు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు మహిళా బిల్డింగ్ వద్దు, కేవలం మేము మా సొంత నిధులతోటి షెడ్యూల్ నిర్మిస్తున్నాం, దాన్ని ఓర్వలేని కార్పొరేటర్ ఇలాంటి పనులు చేస్తున్నాం. సోదరులు ఒక్కటే ఏంటంటే మీకు విన్నపం ఏంటంటే, ఆ రోజు మనము శంకుస్థాపన చేసేటప్పుడు ఆ రోజు చెప్పొచ్చు కదా, అంతగా ముందు చెప్పొచ్చు కదా, వద్దని చెప్పేసి. వద్దని మీకేం రైట్స్ ఉన్నాయి అంటూ నేను. మహిళలు అంటే గౌరవం లేదా మీకు? మహిళలు డాక్టర్ సంఘాలు మహిళలు లేరా? అలా బిల్డింగ్ కలిసే బాధ ఏముంది నీకు? రేపు పొద్దుగాల గవర్నమెంట్ కూడా వాడుకోవచ్చు, ఒక ఎలక్షన్ బూత్ రావచ్చు, రేపు పొద్దుగాల మీ కాలనీకే వాడుకుంటారు కదా, నీకు మళ్ళీ కూడా మీద అసోసియేషన్ బిల్లు కూడా కట్టిస్తున్నారు కదా. దాన్ని పట్టించుకోకుండా దాన్ని బేఖాతరు చేసి ఎవరు లెక్క మేయంటే లెక్కలేదు, కార్పొరేటర్ లెక్కలేరు, అధికారులు లెక్కలేరు, ప్రజాప్రతినిధులు లెక్కలేనప్పుడు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? అభివృద్ధి జరగదంటారు కాలనీ వారు. ఇలా 50-60 లక్షల రూపాయలు పెట్టి డ్యానేజ్ అనేసి ఇలా కలుపుకున్నది మీ మనశ్శాంతిగా చెప్పండి. మీరు కలుపుకోలేదా? ఇలా నరసింహరావు కానివ్వండి, మీ అందరూ 5 సంవత్సరాల నుండి ఈ డెవలప్మెంట్ మా రోడ్లు లేవు అని అడిగితే స్పందించేది కార్పొరేటర్ ఈ డాక్రా బిల్డింగ్ పైన ఎందుకు స్పందిస్తుంది అంటే కమిషన్ కేవలం శాంక్షన్ అయిన ప్రజల మీద కమిషన్ కోసమేనా? రైట్. ఎవరైతే ఇద్దరు మహిళా సోదరులు అది చేసిర్రు, ఆ మహిళా సోదరులు ఎప్పుడైనా ఈ పని కావాలనేది మా దృష్టి తీసుకొచ్చిర్రా? ఎప్పుడైనా మీరు కాలనీ గురించి పట్టించుకురా?
ఈ 5-6 కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే ఈ అసోసియేషన్ అనేది వాళ్ళ మధ్యలో కొద్ది మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దానికి ఏం చేసిరంటే మహిళల సంఘాలు ఉండే వీళ్ళు ఉంటే మనస్పర్ధలు ఏర్పడి ఎక్కడెక్కడ అలాగ అయిపోయారు. అయినప్పుడు మీరు ఏం కోరుకోవాలి? మీరు కోరుకోవాలి డెవలప్మెంట్ కోరుకోవాలి. ఒక పార్టీని సంబంధించిన ఏ కాలనీ తీసుకొస్తారా? ఏ కాలనీ ఏ పార్టీ తీసుకొచ్చి ఏం పని చేసింది అక్కడ? ఇలా సంబంధించిన లోకల్ కార్పొరేటర్ కాదని, మేయర్ కాదని, సంబంధిత స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ కాదని ఏమన్నా పని చేస్తారా? అక్కడ అధికారులు పని చేస్తారా? ఇలా గవర్నమెంట్ ఇలా అభివృద్ధి చేయవలసిన సమస్య మీరు తీసుకొచ్చే మా దృష్టి తీసుకురావాలి కదా. అభివృద్ధి జరగదు అంటున్నావు కదా. గత 4 ఏళ్ల క్రితం కాలనీ ఏంటిది పరిస్థితి? అలా ఒక 10-20 ఇండ్లు లేవు. ఇలా 100 ఇండ్లు అయినా ఇలా 100 ఇండ్లకు సుమారుగా ఇలా ఒక 2 లైన్లు మినాయించి మిగతా అంతా డ్రైనేజ్ అయిందా కాలేదనేది ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి ఏందనేది. సుమారుగా 50 నుంచి 60 లక్షల రూపాయలు ఇలా పెట్టి డ్రైనేజ్ లైన్ కలుపుకుని చూడ ప్రజెంట్ ఇప్పుడు పోదాం చర్చ వేదిక పెడితే ఓకే. దాని గురించి కూడా ఇప్పుడు ఇంకా 2 గల్లీలు ఉన్నాయి చేయవలసినవి. ఆ 2 గల్లీలు కూడా తొందరలో చేపిస్తాను చెప్పిన. ఎందుకంటే ఉన్న 15 కాలనీలో నేను అన్ని కాలనీలో సమానంగా పనిచేయవలసిన అవసరం ఉంది. కేవలం దీనికోసమే ఇంత ఆర్భాటం ఎందుకు క్రియేట్ చేస్తుండ్రు? ఒక్కటి ఏంటంటే సోదరులారా, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. పలాని సున్నగంటి అర్జున్ 21 కార్పొరేటరు ఎవరన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా, తిరిగి కూడా మళ్ళీ చేస్తాడా కూడా విచారణ చేసుకోండి. మీరు గిట్ట ఎవరైనా 28 డివిజన్ కాదు బడంపేట మొత్తం కనుక్కోండి. ఇవన్నీ కూడా రాజకీయం చేద్దామన్న దురుద్దేశంతోనే ఈ ఆలోచన చేస్తుంది తప్ప ఇంకో విషయమే లేదా. అభివృద్ధి జరిగింది వాస్తవము. లైన్ డ్రైనేజ్ ఇప్పుడు ఒక కాలనీ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ మాజీ మంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే శశిధర్ అనే విఎస్పీ నాయకులు మాట్లాడితే మేము ఆపమని చెప్పాము అని చెప్పి అన్నమాట. కావాలంటే అన్ని పన్ను కూడా పోయి చేయాలి. అధికారులపై ఒత్తిడి అధికారులను బిల్డింగ్ కావాలనేది అడిగింది వాస్తవం. ఇప్పుడు కాదు, గత సంవత్సరం అడిగేది కూడా వాస్తవం. అది సంబంధిత మహిళా సోదరు డాక్టర్ మహిళలు అడిగేది వాస్తవమే. వాళ్ళకు కమిషనర్ లెటర్ ఇచ్చింది వాస్తవమే. మేయర్ కలిసింది వాస్తవమే. నన్ను కలిసింది వాస్తవమే. ఎలక్షన్లో బీజేపీకంలా పని లేట్ అవుతుంది, కొద్దిగా అయిన తర్వాత చేద్దామనే వాస్తవమే. దానిలో భాగంగానే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ ముందు కూర్చి మేయర్ గారి గురించి మాట్లాడింది. వాళ్ళు సర్ది చెప్పింది, సరే అని అన్నారు. తర్వాత ఒక లెటర్ ఇవ్వమని చెప్పి లెటర్ ఇంతవరకు ఇవ్వలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏముందంటే పార్టీ బదలాం చేద్దామనేది, స్థానిక లీడర్ బదలాం చేద్దామని వాళ్ళ ఇంటెన్షన్ అంతే తప్ప ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందని అంటే ఒక్కసారి విచారణ చేసుకోవాలి. ఇప్పుడు ఈయన ఖాళీలు ఉన్నారు కదా, ఖాళీ ఒకసారి విచారణ చేసుకోవాలి ఎక్కడ పని జరిగింది. ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే బదలాం చేస్తున్నారో ఆ బదలాం చేసి వాళ్ళ ఇంటికాడ తెలుసుకుందాం. వీళ్ళు ఇక్కడ మీరు వర్క్ అయిందా కాలేదా, డ్రైనేజ్ వర్క్ అయిందా కాలేదా. ఇప్పుడు ఒక్కొక్కటి పని చేయాలి, అన్ని ఒకసారి చేస్తాం లేదు కదా. అంటే మా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి 250 కోట్లు శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయ్యి. అవును, ఆ క్యాన్సిల్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఇది ఒకటే ఇది బడ్జెట్ అలా బడ్జెట్ కాదు. ఇది దీనికి సంబంధించినటువంటి మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి పేరు మీద 250 కోట్లు అవి ఏమైనా హెచ్ఎండి నిధులు 250 కోట్లు క్యాన్సిల్ అయినాయి. ఓకే, మరి ఇది ఒకటే ఎందుకు ఉంది ఇంకా? నేనేమంటున్నా 250 కోట్లు అనేది స్పెషల్ డెవలప్మెంట్ ఉందిగా. ఇంకోటి ఏంటంటే హెచ్ఎండిఏ నిధుల కింద కాదు, ప్రభుత్వం ఆపింది. ఈ 10 లక్షలు ఆపలేదు. ఈ పని చేసాం, కాంట్రాక్ట్ సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం సంబంధిత అధికారికి తెలుసు. ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేస్తారు. రాజకీయ కోణంలో ఆలోచన చేయొద్దు. పార్టీలకు అతీతంగా పని చేసే నాయకుడిని నేను ఇక్కడ. ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ కోరుకుంటున్నారో డెవలప్మెంట్ అయిన దాంట్లో ఇలా ఎంతమంది ఏదైతే మొన్న వచ్చి మాట్లాడారు కదా కాలనీ సోదరులు, ఒక్కసారి తెలుసుకోండి. ఇలా పోయి ఒకసారి విచారణ చేసుకోండి. ఇప్పుడు పోదాం, నేను సిద్ధంగా ఉండి నేను పోతాను కూడా. ఇప్పుడు అన్ని పనులు ఒక్కసారి కావు కదా. ఇలా నా డివిజన్లో నాకున్న 15 కాలనీ డివిజన్ నుంచి సుమారుగా 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఇప్పటికి పనిచేసింది. నేను 27 నుంచి 30 కిలోమీటర్ల పైప్లైన్ వేయించిన కాలనీ మొత్తంలో. అభివృద్ధి చేసిన అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులకి అభివృద్ధి చేసిన తప్ప ప్రతి కాలనీకి ఏం అభివృద్ధి చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడుంటే ఆడ రోడ్లు వచ్చినాయి, డ్రైనేజ్ వచ్చింది. ఓకే, అభివృద్ధి చేసిన అనేది ఆయన భ్రమలో ఉందని అంటున్నారు. ఇప్పుడు ఈ సుధారణకు ఈ కాలనీ ఒక 6 నెలల కింద మేముండే అలా నువ్వు మాట్లాడతారా మీరు ఇద్దరు? మట్టి రోడ్ ఉండే. ఈ కాలనీ ఎన్ని కాలనీ పోతున్నాయి? ఇది సప్తగిరి పోతుంది, నైనిస్ కాలనీ పోతుంది, శ్రీమాతి నగర్ పోతుంది, వసంతివారి ఫేజ్ 1 పోతుంది. ఇన్ని కాలనీలో ఒక పని చేసినప్పుడు 10 మందికి ఉపయోగపడే పని చేస్తాము. ఏ లీడర్ ఎంత అయినా వాడు పార్టీకి బేట్ చేసి పని చేయడు.
ఎలక్షన్ ఉన్నంత వరకే ఆ నెల 2 నెలల పార్టీ బేస్ తప్ప మిగతా అన్ని కూడా జనాలకు అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఒక లీడర్ పైన ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే మనం నడుచుకుంటున్నామని చెప్పేసి మీ ద్వారా ఆ సంబంధిత అయితే అలిగేషన్ చేసిర్రో ఇకనైనా ఇవన్నీ కూడా మానుకొని మీకు జరగవలసింది ఏంది, అభివృద్ధి జరగాలి. మీకు పార్టీలతో అవసరం లేదు, మీకు జరగాలి అభివృద్ధి. ఆ అభివృద్ధి జరగాలంటే స్థానికంగా ఉన్న లీడర్తోని దృష్టి తీసుకురావాలి, ప్లస్ మా మున్సిపల్ అధికారులు దృష్టి తీసుకుపోవాలి. దీన్ని ఏం చేస్తారంటే ఏదున్నా కానీ బడ్జెట్లో పెట్టుకొని పని చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఎక్కడైనా పొరపాటును సర్దిద్దుకున్న ప్రయత్నం చేసి ఆ మహిళల పట్ల మీరు మంచి ఒక స్నేహభావంగా వెళ్ళి వాళ్ళకు డాక్రా బిల్డింగ్ కట్టాలనేది ఆలోచన తీసుకుంటే బాగుంటది. ఖచ్చితంగా బిల్డింగ్ కడతాం. కాలనీ సంబంధించినటువంటి ఉన్న స్థలంలో కూడా ఏదైతే మా దృష్టికి వచ్చిన పిల్లలు చాలా మంది ఆట స్థలాల సంబంధించిన సామాన్లు కావాలని చెప్పారు. అది కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అది కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ విషయంలో నా పార్టీ సిద్ధాంతాలు కాకుండా పార్టీ బేస్లో కాకుండా ఒక పని చేయించుకున్న కాలనీ అభివృద్ధి జరిగే ఆలోచన చేయమని చెప్పేసి అయితే కొందరు పెద్దలు అర్జున్ డౌన్ మేయర్ డౌన్ అధికారులు డౌన్ అనే మేయర్ నీకంటే నడవకపోయే, కార్పొరేటర్ నడవకపోయే, మనం తమ అధికారులు కానీ ఎవరు పని చేయాలి? మరి మీరు తిరుగుతారు కదా. ఇలా స్థానిక సంబంధించినటువంటి లోకల్ గా చేవెళ్ళ ఎంపీ కొండ విషయ పెద్దలు కొండ విషయ రెడ్డి గారు ఉన్నారు కదా, తీసుకురండి, స్వాగతిస్తాం. మేము కూడా నిధులు తీసుకొని పని చేయండి, తప్పులేదు కదా. మీరు పని చేయించుకునేది పోయి పని చేయడం మా దగ్గర పని జరగలేదు, మరి ఎట్లా పని జరగలేదు అంటే చూపరు రా, మరి సిద్ధమైన మీ అందరికిట మానుకోవాలి. ఇవన్నీ కూడా సంబంధించిన కొందరు నాయకులు నా మీద పర్సనల్ గా ఎలిగేషన్ పెట్టడం జరిగింది. ఎవరంటే మాజీ సర్పంచ్, నాకన్నా ముందు ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ అనుకో యాదగిరి అన్నగారు. ఎందుకంటే సత్యమే నిజాయితీ వాళ్ళ ఇంట్లో పుట్టినట్టుగా నిజాయితీ పరుడు కదా, ఇన్ని మాటలు చెప్పి నిజాయితీ పరుడు కదా. నిజాయితీ ఉన్నప్పుడు 2001 నుంచి 2006 వరకు సర్పంచ్ ఉన్నప్పుడు నీ చెక్ పవర్ ఎట్లా పోయింది? చెక్ పవర్ ఎట్లా పోయింది అడుగుతున్నా నేను, సమాధానం చెప్ప, నాకు కూడా కావాలి. చెక్ పవర్ ఎట్లా పోయింది? నువ్వు నిజాయితీ పడే నిరూపించుకున్నావా? చెక్ పవర్ ఎట్లా పోయిందో నాకు సమాధానం కావాలి కదా. ఇంకోటి నా విషయంలో కబ్జా చేసిన అన్నది ఇది ఇక్కడ కబ్జా చేసాను, సర్వే నెంబర్ 2లో కబ్జా చేసి కట్టింది ఏంటి? నీ ఎందుకు కొట్టే అన్నావు? నువ్వు ప్రజలు మేలు కోరే పెద్ద మనిషివే కదా. ఏం జరిగిందని ఒక్కసారి అడిగినావు ఎవరినానా? ఈ లెటర్ ఎవరు రాసిరు? ఇది కాలనీ సంబంధించిన లెటర్ కదా. మీ కాలనీలో తెలుసుకునే బాధ్యత ఉంది కదా. మరి అన్ని అడిగినా బాగానే ఉన్నది, బాగానే మాట్లాడినప్పుడు లోకల్ లీడర్ మీద. ఎస్, నేను హిందువునే, ఒక కార్పొరేటర్నే. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు హిందువా కాదు అది తెలుసుకో ఫస్ట్. మరి నేను కూడా క్వశ్చన్ వేస్తున్నా. నేను హిందువునే, నేను కార్పొరేటర్నే, స్థానిక లీడర్నే. నా దృష్టికి వచ్చిన పని నేను పట్టించుకొని పనులు చేస్తా. నా దృష్టిలో నేను పట్టించుకోలేను కదా. ఇలా 50 లక్షల రూపాయలు పెట్టి ఐనల్ వేసిన, ఇలా 20 లక్షలు పెట్టి ఇలా పైప్ లైన్ వేసిన, తొందరగా వాటర్ ఇస్తున్నాం. ఇలా తొందరలోనే ఇప్పుడు ఏ పని అయినా కూడా సిస్టమేటిక్ పని చేయాలండి. 710 కబ్జాల నుంచి తీసుకొచ్చినాం. కబ్జాలు కంప్యూటర్లు పెట్టి కబ్జాలు చేయ ఆలోచన ఉంటే కంప్యూటర్లు పెట్టారు. ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటది. తన మాట్లాడిన మాటలు ఏదో వ్యక్తిగతంగా ఉన్నట్టుగా. అంటే దాదాపు ల్యాండ్ 4 కబ్జా చేసినారు అంటారు. ఓకే, రైట్, కబ్జా చేసిన అంటుండు కదా. ఏదైతే బడంగ్పేట్ సంబంధించినటువంటి వీరాంజనేయ భక్త సమాజం సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ పెట్టిరో, నేను అశోక్ కరణ్ అనే వ్యక్తి నేను ప్లాట్ కొన్నా. 456 గజాలు నేను కొన్నాను. నేను తీసుకుంది ఎంతేడా? 456 గజాలు నేను కొన్నాను. నువ్వు కూడా ఇంకటికి కొన్నావు. నువ్వు కూడా సర్పంచ్ కాకముందు కొన్నవాడు. ఆ పొలాలు కొన్నావు, దొడ్డుబాయ్ అనేది కొన్నావు. కొన్ని డెవలప్ చేసి అలా కోటస్ దగ్గర ఉన్నటువంటి దేవుని దర్వా తీసిన గనుడు నువ్వే అని సవాల్ ఇస్తున్నా. నువ్వు ఆ రోజు తీయలేదా బిజినెస్ చేసుకుంటా? నువ్వు అలా కమాండ్ కట్టిస్తున్నావు. కమాండ్ కట్టించినావా? కట్టియలే కదా. మరి ఎవరు కబ్జా చేసినండి? ఇప్పుడు నేను అశోక్ కరణ్ దగ్గర నేను కొన్నా, 456 గజాలు కొన్నా. అవి సంబంధిత అందరు తెలుసు. మన బడంపేటలో సంబంధించిన అందరికి, అన్ని కులాలకు పార్టీలకు అతీతంగా తెలుసు. ఆయన కూర్చొని మాట్లాడినాం కదా. మరి కబ్జాలు ఎట్లా అంటాను? తెలియని వ్యక్తులు మాట్లాడితే కబ్జాలు వచ్చు. ఇలా అందరికీ చెబుతున్నా, నేను 456 గజాలు వీరాంజనేయ భక్త సమాజ కమిటీకి, వినాయక కమిటీకి నన్ను
లీడర్గా ఇంత ఇంత లీడర్గా గత 25 ఏళ్ళ సార్ నాకు అనుభవం ఉన్నది. 5 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా. ఆ యొక్క సర్పంచ్ని కులాలకు అతీతంగా అందరు నాకు 95% సపోర్ట్ చేసి నాకు గెలిపించారు. నేను ఆ రోజు 2006లో 1029 ఓట్ల మెజార్టీతో నేను గెలిచింది. నేను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు నాకన్నా పెద్దలందరూ కూడా కులాలకు అతీతంగా పరిమితం కూర్చొని మాట్లాడితే ఒక్కడే మాట చెప్పిన, నేను ఇది కొన్నా, నేను కొనకపోతే ఇంకోటి కొంటారు, ఇంకో వ్యక్తి కొంటారు. ఇక్కడ నుండే మన దగ్గర నుంచే పోయి బేరాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. అయినా కానీ నేను మీ మాటకు నేను విలువ ఇచ్చి 1,70,00,000 రూపాయలకు కూడా మాట్లాడాలి. పేపర్ రాసి ఉంది అలాగిట. ఒక నిమిషం పేపర్ చూపెడతా. అదిగిట ప్రత్యేక చొరవ తీసుకున్న పెద్ద మనిషి యాదగిరి గారే, మాజీ సర్పంచ్ యాదగిరి గారే. ఎందుకంటే తోటోడు బాగుపడితే ఆయనకు జీర్ణించుకోలేడు. అర్థమైందా? నువ్వు మాట్లాడినా కదా, నువ్వు ఒక మెంబర్ కదా, నీతో పాటుగా పెద్దలు మాజీ ఉప సర్పంచ్ సంజీవ్ రెడ్డి అన్నగారు ఉన్నారు, మాజీ వార్డు మెంబర్ మాతో చేసినటువంటి వార్డు మెంబర్ గుర్రం మల్లారెడ్డి అన్నగారు ఉన్నారు, సంబంధిత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, మేజర్ గారు ఉన్నారు, ప్లస్ డిప్యూటీ మేయర్ కూడా కూర్చొని పంచాయతీ మాట్లాడింది విలేజ్ సంబంధించింది కాబట్టి వాళ్ళందరి సమక్షంలో మాట్లాడి వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి మాటలను నేను ఏకీభవించి 1,70,000 రూపాయలు ఇస్తున్నారు. ఆయన 1,70,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఆయన తెలుసు వాళ్ళు ఏందని మార్కెట్ కూడా నేను ఎంత కొంత తెలుసు. అటువంటి చేసేది ఉంటే ఆ విషయంలో నాకు 40 లక్షల రూపాయలు ఇచ్చారు. 40 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా పైసలు ఇస్తానికి డబ్బులు లేవు అక్కడ. సంబంధించినటువంటి అన్ని పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ సబితమ్మ గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు వీళ్ళందరూ పోయి మాట్లాడి, అమ్మ ఇట్లా ఉన్నది, ఈ రకంగా మాట్లాడినాం, నువ్వు ఏం చేస్తారో మాకు ఇక్కడ స్థలం ఇప్పియాలి, రిపోర్టర్లకు ఇస్తారు కదా, వాళ్ళకి ఇచ్చిన స్థలం ఇప్పాలని చెప్పేసి మేము తీసుకుపోతే దానికి స్పందించినటువంటి మినిస్టర్ గారు పెద్దలందరూ కూడా ఈ స్థలం చూపించడం జరిగింది. నేను కొనలేదు, నేను ఇంకోటికి అమ్ముతుండే, ఇంకోటి అమ్మితే పరిస్థితి ఏంది అలా, ఇంకోటికి అమ్ముతుంటే అంటున్నా పైసలు మాకు సంబంధం లేదు, నా డబ్బులు నేను తీసుకోవడానికి నాకు మాట ఇస్తే కాదంటే అప్పుడు మనం తీసుకున్నాము. సరే, ఇప్పుడు సరైన బట్టు సంబంధించినటువంటి సోదరులు ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో, మొన్న ఏదైతే ఆరోపణలు చేసిర్రో బీజేపీ నాయకులు ఆరోపణలు చేసిర్రో, ఆ విషయంలో నేను ఇది కబ్జా చేసింది కాదు, నేను 456 గజాలకు సంబంధించినటువంటి గ్రామంలో నడి ఊళ్ళో ఉన్నటువంటి స్థలాన్ని ఇచ్చి దానికి బదులుగా నాకు ఇచ్చినందుకు తీసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా చేసి అంటారు కదా, కబ్జా చేసినట్ట లేకుంటే నేను బదులు తీసుకున్నట్ట, అది ఇచ్చి తీసుకున్నట్ట. ఆ తీసుకున్న తర్వాత ఇది అంటే ఈ కన్సెషన్ అనేది 1 రోజు కట్ట 2 రోజులు కట్టది కాదు కదా, ఒక 4 నెలలు సమయం పడుతుంది, 5 నెలలు సమయం పట్టింది. మరి ఏ ఒక్కనాడు వచ్చి ఆపాలి కదా, ఇది సంబంధించిన మీరు ఎట్లా కడుతున్నారని ఆపాలి కదా, ఆపితే ఆటోమేటిక్ నేను కూడా అది చేస్తా కదా. కాకపోతే ఏంటంటే ఇది నా మీద ఓరలేకనే, నా ఎదుగుదలను ఓరగలేకనే నా మీద అబండాలు వేస్తున్నా అనేది నేను స్పష్టంగా నాకు అర్థమైంది. మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా, ఈ విషయంలో సరైన విషయంలో మాట్లాడే నైతిక హక్కు ఏదైతే అలా ఆ సమావేశం ఉన్నారో వాళ్ళ మీద ఇచ్చిపెడుతున్నారు. ఎందుకంటే మాట్లాడి అన్ని చేసి కూడా ఇవాళ కబ్జా అని అంటున్నారు. ఇవాళ సోదరుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీరామన్న గారు, నాకన్నా పెద్దగా నేను గౌరవించే బాధ్యత నాకు ఉన్నది, కానీ నేను నిలబెట్టుకొని నీకే ఇచ్చి పెడుతున్నది. తనకంతా తెలుసు, తెలియకుంటే ఒక లీడర్ మీద అభివాదం వేసేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. ఇవన్నీ చెప్పినా కదా, నేను కొన్న జాగా ఇచ్చి తీసుకున్నా, అది సంబంధించి మీ పార్టీ నాయకులను అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. అది బాగుంటది. మీకు ఒక సూచన ఇస్తూ మళ్ళొకసారి ఈ విషయంలో మాట్లాడవద్దని మాట్లాడి ఉంటే సిద్ధంగా ఉన్నా నేను కూడా. రైట్, ఏ పేపర్తో రామంటే పేపర్తో వస్తా, సిద్ధంగా ఉన్నా నేను గిట్ట. కానీ ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి అనుకుంటే రాజకీయం చేసుకోండి, కానీ కాలనీల ఈ మత చిచ్చులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏముందంటే అక్కడ చుట్టుముట్టు జెండలు కట్టిరు, మేము హిందువులుగామా, కట్టవలసిన అవసరం ఉంది, నీకేం కావాలని అడుగు, అది సంబంధ అధికారులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అది చేసి పని చేయించండి, తప్పలేదు. కానీ మీరు అభివృద్ధి చేస్తూనే డెవలప్మెంట్ చేస్తూనే లోకల్ లీడర్లను
ఇది చేసుకుంటా అది ఏంది మన డౌన్ డౌన్ అనుకో అనుకుంటే ఏమవుతుందండి? కామన్ రాజకీయాలు ఇటువంటి సమస్యలు కామనే, కానీ ఒక వ్యక్తిని పర్సనల్ గా ఇవన్నీ విమర్శలు చేయొద్దని చెప్పి సంబంధిత బీజేపీ నాయకులకు మిగతా కాలనీ సోదరు సప్తరికాల సోదరులు ఉన్నారో సప్తరికాల సోదరులకు నేను ఒక చిన్న సూచన ఏంటంటే, మీకు అభివృద్ధి కావాలన్నా పార్టీ కావాలన్నా అభివృద్ధి పక్షాన కావటం నా ఎంబర్ రండి, నేను అభివృద్ధి చేసే బాధ్యత నాది. చేస్తా కూడా ఇంకా మీకు పార్టీ చేసుకుని మీరు ఏమైనా చేసుకోరు, కానీ అక్కడ ఏ పని చేయాలనుకున్నా కాలనీ ఉన్నటువంటి ఒక సుమారుగా ఇప్పుడు 100 కుటుంబాలు ఉన్నాయి, ఆ 100 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని చేస్తే బాగుంటుంది. అది గవర్నమెంట్ మున్సిపల్ సంబంధించిన ల్యాండ్, మీకు ఏం డెవలప్మెంట్ కావాలో మా దృష్టి తీసుకురండి. మేము ఏదో వినాయకుడి షెడ్ వ్యతిరేకం కాదు, ఇందులో వ్యతిరేకం కాదు, మేము కూడా ఇందులోమే, మేము కూడా పండుగలు చేసుకుంటాం, అందరూ కలిసి చేసుకుంటున్నాం. మీరే అంటున్నారు శ్రీరామ కొంచెం కొబ్బరి కాబట్టి కొడతాం, బరాబర్ ఇందులో కొడతాం, ఎందుకు కొట్టాము? నుంచి వచ్చాము, నా బాధ్యత అది, నా డివిజన్ నా బాధ్యత అంటున్నా. ఇవన్నీ కూడా ఆరోపణలు మానుకోవాలి. ఇంకో సోదరుడు నిన్న రామకృష్ణారెడ్డి అనే సోదరుడు నేను ఒక వీడియో పెట్టి నిన్న సాయంత్రం, రామకృష్ణారెడ్డి గారు రాళ్ళగూడ రామకృష్ణారెడ్డి బీజేఎం అధ్యక్షుడు, అక్కడ ఆ స్థలం కాడికి పోయి ఒక వీడియో పెట్టిండు. కబ్జా గురై చేద్దామని అనుకుంటారు, సాఫ్ చేసిరంటే నీకు కళ్ళు చూపు ఉంది కదా, కంపౌండ్ పెట్టించింది ఎవరు? దాని మీద ఉన్నటువంటి కంపౌండ్ వాల్స్ ఉన్నటువంటి బిఎంసి మీన్స్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 14 లక్షల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టి కంపౌండ్ వాళ్ళు కట్టించినటువంటి ఘనత ఇవాళ మా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి చెందింది, గౌరవ మాజీ మినిస్టర్ చెందింది. అదే విషయంలో ఇది కబ్జా చేద్దామని సాఫ్ చేసిరంటే ఎట్లా కబ్జా చేస్తారండి? కబ్జా చేసేది ఉంటే సాఫ్ చేస్తారా? ఇంకోటి చిచ్చనంట మరి ఇవాళ మన దగ్గర బడంగపేటలో కానీ మన తెలంగాణలో కానీ మన హిందూ రాష్ట్రాలలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ వాయు వర్షంతో పిలుచుకుంటాం, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా. ఇప్పుడు మొన్న నువ్వు ఒక సందర్భంలో ఫోన్ చేసినావు, అర్జున అన్నావు, సమస్య వచ్చింది ఒకటి అన్నప్పుడు నేను ఏమన్నా తమ్ముడు చెప్పానంటావా ఏమంటావా? నాకు కూడా గట్లే. ఇప్పుడు బంధుత్వాల రిలేషన్షిప్ అనేది మనం దాని కామన్ మా తాత ముత్తాలు వస్తే పిలుచుకుంటాము. చిచ్చ సంఘం చూసి నేను ఏం చూసావని సంగతి? ఖబర్దార్ రామకృష్ణారెడ్డి తమ్ముడు, చిన్నోడు, నువ్వు రాజకీయం ఎదగాలనుకుంటే ఎదుగు మంచిగా జనాలు గ్రహిస్తారు. ఏదైనా కానీ ఏం సాధిస్తావా నువ్వు? తమ్మం ఎక్కినావు, తమ్మం కింద పడతారే, పొద్దులు ఎవరు ఇబ్బంది పడతారే? నీ మీద ఆధారపడే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. ఇవ్వడం తీసుకొని పెట్టాడు మనకు. ఒకసారి మంది మీద ఆరోపణ చేసేటప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు లీడర్గా ఎదగాలనుకుంటే ఎదుగు, వీలైతే మేలు చేయి, కీడు చేయొద్దు అనేది నా కోరిక, నా ఆలోచన. నీకు సూచించడం కూడా అదే. ఆడు పోయి వీడియో పెట్టినావు, ఈ ఇష్టం వచ్చాడు విమర్శన చేస్తున్నావు. ఏమంటే భుజంగారెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, చిచ్చాయమంటే దోస్తాను ఉండదా? ఆ దోస్తాను నువ్వు ఎట్లా కించపరుస్తున్నావు నన్ను? ఇలా మీ ఫాదర్ కూడా కాకనే అంట, మీ పెద్దనాయన కూడా కాకనే అంట. తెలుసుకో, నువ్వు తెలుసుకో, చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏం సంగతి వస్తుంది చూసుకుందామా? ఏం చూసుకుంటా నాతో పంచాయతీ చేస్తావా? ఇవన్నీ కూడా చిన్నపిల్లలతో నువ్వు అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. రాజకీయం ఎదగాలంటే అందరితో కలిసి ఉండు. కులాలకు మతాలకు గట్రా అన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసి వస్తుంది. మేము ఇందులో కామా ఎందుకు అది చేస్తున్నాను కంటిన్యూ ఏమంటే ఆడ వినాయకుడి షెడ్ ఉందా లేకుంటే గుళ్ళు ఉన్నాయాడ? వినాయకుడి షెడ్ తీయమని చెప్పి పదే మున్సిపల్ నుంచి నోటీస్ పంపించడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను చెప్పిన కమిషనర్ గత కృష్ణమోహన్ రెడ్డి కమిషన్ ఉన్నప్పుడు సార్ ఉన్నప్పుడు, సుమన్ సార్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టకుండా అధికారుల మాట వినకుండా ప్రజాపాలనకుండా ఇలా తీయమని చెప్పినా కూడా తీయక ఏదో మేటర్ రోజు మాట్లాడి చెప్పినా కూడా ఈ మాట ఎవరు మాట లేదు. అధికారులు వాళ్ళ బిల్డింగ్ కట్టియాలి, వాళ్ళు ఇబ్బంది పడతా, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. సాంక్షన్ బిల్డింగ్ ను రేపు పొద్దుగాల ల్యాబ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా అండి సోదరా? ఇక అన్న ఈ సర్వే నెంబర్ 2 మీద కబ్జా చేసిందనే నాయకులకు అందరికి చెప్తున్నా మళ్ళీసారి, ఆ విషయంలో దేనికన్నా చర్చించిన సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారా?
కబ్జా చేసిన నేను తేలితే నేను ఏ ముక్కు 4 రాస్తాను, మరి మీరు సిద్ధం మీరు ముక్కు రాస్తారా, నాకు ఎందుకు ఇచ్చిన రాస్తారా, తప్పు అయితే ముక్కు 4 రాస్తారా? రైట్, ఎగ్జాక్ట్లీ. నేను ఆ మాట మీద సవాల్ కూడా మీరు స్వీకరించే ఉంటే రా, ఈయన కూర్చుందాం, డాక్యుమెంట్ తీసుకొస్తా, నేను కబ్జా చేసిన అని చెప్తా. నాది 450 కదా ఇచ్చింది, నేను నాకేం అవసరం అండి? ఈ గవర్నమెంట్ తీసుకుంటారు కదా, నాకు గవర్నమెంట్ 59 జీవో రిజిస్ట్రేషన్ చేసింది, నాకు 11 లక్షల రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నేను ఫీజు కట్టి. మీకు ఆపరేషన్ ఉంటే మీరు ఆపడం తప్పలేదు, అప్పుడు కట్ట ఆపరేషన్ నేను తీసుకోను కదా, నేను తీసుకోవడం ఇంకోటి తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.